శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి ఓ ముఖ్యమైన విషయం చెప్పుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 3 శుక్రవారం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మలుపు ఉన్న రోజు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణంగా సాగిన మీ జీవితం ఒక్కసారి 12 దాటిన తరువాత ఒక్కొక్కటిగా ఆశ్చర్యపరిచే పరిణామాలు చూడబోతున్నారు. ఆ పరిణామాలు మీ గుండెను కదిలిస్తాయి. మీ ఆలోచనలకు కొత్త మార్గంలో నడిపిస్తాయి. మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని పరీక్షించే సంఘటనలు కూడా ఎదురవుతాయి. కానీ ఈ పరీక్షల్లోనే దాగి ఉంది ఒక గొప్ప శుభసూచన. అయితే ఆ గొప్ప శుభసూచన ఏమిటి? దానివల్ల మీకు జరిగే మంచి చెడులు ఎలా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనుక తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకొస్తారు. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశిగా ఉంటుంది. ఈ 7వ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే వీరేదైనా కూడా ఏది చేసినా కూడా వీరి యొక్క ప్రత్యేకతని చూపించుకునే స్వభావం కలిగిన వారు. వీరికి పొగడ్తలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఏదైనా గాని ఒక పని చేసేటప్పుడు వారు సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి కాస్త లగ్జరీగా ఉండాలని కోరిక. అలాగే అందరికంటే కూడా తాము కాస్త కళగా ఉండాలి, అందంగా ఉండాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు ఎప్పుడూ కూడా సమతుల్యతను పాటించే వ్యక్తులని చెప్పవచ్చు. వీరు ఏది చేసినా కూడా ఆ యొక్క పనికి ఎంతో అందాన్ని తెస్తూ, చాలా ప్రత్యేకాన్ని తెస్తూ, ఎంతో గౌరవాన్ని తెస్తూ, ఎంతో వన్నె తెచ్చేటువంటి విధానంలో వీళ్ళుంటారు. అయితే తులారాశి వారికి గత కొంత రోజులుగా అనుకున్న పనులలో, చేసే పనులలో కాస్త ఆటంకాలు, ఇబ్బందులు, వ్యతిరేకాలు, ఆటుపోట్లు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏ పరిస్థితి కూడా తులారాశి వారు ఎక్కడా జంకకుండా, భయపడకుండా తాము చేసే పనిని చాలా పటిష్టమైనటువంటి ఉద్దేశ్యంతో, చాలా ప్రతిష్టమైనటువంటి ఆలోచనలతో చేస్తూ ఏదైనా కూడా తమదైన శైలిలో చేస్తూ ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారికి కొన్ని కొన్ని విధాలుగా కొన్ని ప్రయత్నాలలో కొన్ని సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ సమయంలో ఊహించని విధంగా మీకు మధ్యాహ్నం వచ్చేటువంటి ఒక వార్త మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాలి. అయితే అనుకోని ఆహ్వానం లభించవచ్చు. 12 గంటల తర్వాత మీకు ఒక ఆహ్వానం రావచ్చు. అది ఒక సమావేశం కావచ్చు, ఒక పండుగ పిలుపు కావచ్చు, లేదా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి అప్రత్యక్షమైనటువంటి సందేహం కూడా కావచ్చు. ఆ యొక్క ఆహ్వానం మీలో ఒక కలవరాన్ని కలిగిస్తుంది. నేను వెళ్ళాలా? లేకపోతే దూరంగా ఉండాలా? అని మీలో మీరు చాలా ప్రత్యేకంగా ప్రశ్నార్థకంగా ఆలోచించడం మొదలుపెడతారు. కానీ ఆ యొక్క ఆహ్వానం వెనుక ఒక ఆశ్చర్యం దాగి ఉంది. మీరు వెళ్ళిన చోట మీరు ఊహించని వ్యక్తి కలిసే అవకాశం ఉంది. ఆ కలయిక మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మలుపు తలుపు తెరుస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారికి స్నేహ బంధాల్లో కూడా కొన్ని మలుపులు ఉన్నాయి. ఈ సమయంలో ఒక స్నేహ బంధం కొత్త మలుపు తిరగవచ్చు. ఎప్పటినుంచో దూరంగా ఉన్న ఒక స్నేహితుడు మళ్ళీ దగ్గరవుతారు. లేదా మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా ప్రవర్తించవచ్చు. ఈ సంఘటన మొదట కొంత గాయం కలిగించినా, తర్వాత అది ఒక హృదయానికి ఉపశమనం ఇస్తుంది. ఆ స్నేహ బంధమే ముందు ఉన్నటువంటి కష్టాల్లో మీకు బలంగా నిలుస్తుందని చెప్పాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కొంత పరీక్షగా ఉంటుంది. మీకు 12 గంటలు దాటిన తర్వాత
ఒక ఆర్థిక నిర్ణయం మీకు ముందుకొస్తుంది. మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలా? లేక వెనక్కి తగ్గాలా? అన్న దానిపై సందిగ్ధం పడవచ్చు. ఒకవైపు లాభం కనపడుతుంది. మరోవైపు నష్టం నష్ట భయం కూడా వెంటాడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క తరువాతి వారాల పరిస్థితిని, మీ యొక్క ఆర్థిక స్థితిని బలపరచవచ్చు. లేక దెబ్బతీయవచ్చు కూడా. అందుకే తులారాశి వారికి ఈ సమయంలో ఓపిక, ఆలోచన, సహనం చాలా అవసరం. ఈ 4 రోజులు మీకు రహస్య సంకేతం రహస్య సంకేతం కూడా ఉంది. ఈ 4 రోజులు మీకు ఒక రహస్య సంకేతం లభించే అవకాశం ఉంది. అది ఒక కళ రూపంలో కావచ్చు, లేదా వ్యక్తుల మాటల రూపంలో కావచ్చు. మొదట ఆ మాటల అర్థం మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ ఆ రహస్యమే మీ భవిష్యత్తుకు దారి చూపే దీపమవుతుంది. దీన్ని గుర్తించిన వారు జీవితంలో ముందుకు అడుగు వేస్తారని చెప్పాలి. అయితే ఐదో విషయం, ప్రేమలో అనుకోని పరిణామాలు జరుగుతాయి. అలాగే 12 గంటల తరువాత ప్రేమ సంబంధాల్లో కూడా ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చి మీరు ఊహించని మాటలు చెప్పవచ్చు. ఆ మాటలు మీ యొక్క హృదయాన్ని గాయపరచవచ్చు, లేదా ఆనందంలో కూడా నింపేయవచ్చు. ఈ పరిణామం భావోద్వేగాల్లో మీ యొక్క భావోద్వేగాలను కుదిపేస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఈరోజు ప్రేమ అనే భావన కొత్త కోణంలో భావిస్తారనే చెప్పాలి. అయితే మీకు తులారాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరిగే ప్రతి సంఘటన వీటన్నిటికి ఒక సంకేతం మాత్రమే. ఇక ముందు మీరు మునుపటి మార్గంలో నడవలేరని, మీ జీవితం ఒక కొత్త దిశలో పయనమవుతుందని విశ్వం మీకు చెప్పబోతుంది. మొదట కఠినంగా అనిపించిన ఆ దారిలో నడిచిన వారికి చివరికి విజయమే లభిస్తుంది అని చెప్పాలి. అయితే తులారాశి వారికి అక్టోబర్ 3 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత మీరు ఎదుర్కొనే ప్రతి పరిణామం ఒక బలమైనటువంటి మలుపు. అది సంతోషాన్ని ఇస్తుంది, బాధను ఇస్తుంది. చివరికి అది మీ జీవితాన్ని కూడా మార్చుతుందని చెప్పాలి. కాబట్టి ఈరోజు 12 గంటల తర్వాత మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయం గమనించండి. అది మీ జీవిత గమనాన్ని కొత్త దిశలోకి తీసుకువెళుతుంది. ఆ యొక్క దిశలో మీ భవిష్యత్తు కూడా దాగి ఉందనే విషయాన్ని మీరు గమనించి ముందడుగు వేసినట్లయితే మీ జీవితం మరింత సాఫీగా ముందుకు వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. స్వస్తి. మరొక వీడియోతో కలుద్దాం.